పాట సంఖ్య 206. పాట సంఖ్య 206 పాడు. నమ్మకమైన నా ప్రభు. నిన్ను నే స్తుతింతును
పాట సంఖ్య 123. ప్రభువా నీ గొప్పతనం. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా.
వర్ణించాలేమిలా నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము అధికారము నిశ్చితివి నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి క్రీస్తునందు నిర్దోషునిగా క్రీస్తునందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి నిలువబెట్ట గోరితివి నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము
ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, స్తుతికి యోగ్యము ఆశక్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము. సంఖ్య 604. పరమ జీవము నాకునుగా.
బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనం. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు చదువుకుందాం. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుచుండరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. మరొకసారి చదువుకుందాం. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన దేవాది వారికి పొందడంలో ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యంను మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. పాటల ద్వారా ఇప్పటివరకు నామం మహిమ తెచ్చుకున్నందుకే వందనములు. దేవ వాక్యం ధ్యానంలోనికి మేము వెళ్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి. నీ మెల్లైన స్వరాన్ని వినిపించండి. దేవా, మీరే సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయండి. ఆత్మీయంగా ప్రభావ మేము నేర్చుకోవాలి, అవి మాకు నేర్పించండి. మా హృదయంలో మీరు తండ్రి ప్రభావ దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో సలోమే అనే ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీలు, సలోమే అనే స్త్రీలు ఇద్దరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో మనకు స్పష్టంగా మరి ఆమె పేరు క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ ఎవరు అనంటే మరి హేరోదియ కుమార్తె అన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్యంను సిద్ధపరుస్తూ సువార్త ప్రకటిస్తూ అనేకులకు బాప్తిసం ఇస్తూ ఉన్న దినాల్లో మరి ఆయన మరి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చేసినటువంటి కార్యములు,
అవన్నీ చూస్తూ మరి తన తప్పు తను హేరోదు మరి చూసినప్పుడు తప్పు చేస్తున్నాడని హేరోదియ తెలుసుకున్నప్పుడు మరి గద్దించినప్పుడు అతని మీద కోపంతో బాప్తిస్మిచ్చే యోహాన్ని తలను మరి నరికివేయాలని, యోహాను తలను ఇవ్వాలని హేరోదియ కుమార్తె అడుగుతుందన్నమాట. అక్కడ మరి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి మరి జీవితాన్ని హేరోదియ కుమార్తె ఈ సలోమె జీవిస్తూ బాప్తిస్మిచ్చే యోహాను తలను నరకడానికి తను ఇష్టపడుతూ వచ్చింది. అంతటితో తన జీవితం గురించి మరి ఆమె జీవితం అక్కడితో ముగించబడింది. ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ రాలేదు. అయితే తన స్థితి మరి ఎంత పతన స్థితికి మారిపోతూ వచ్చిందో, తనెంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించి మరి గొప్ప మరి బాప్తిస్మిచ్చే యోహాను తలను కోరినటువంటి స్త్రీగా తను మరి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అయితే తన పేరు మత్తయి సువార్తలో అక్కడ రాయబడలేదు, కానీ హేరోదియ కుమార్తె అని చరిత్రలోకి మనం చూస్తే తన పేరు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇంకొక స్త్రీ ఉంది సలోమె అని. ఈ సలోమె ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి తను శిలువకు అప్పగించబడినటువంటి దినము నుంచి యేసు ప్రభువారు శిలువకు అప్పగించబడతాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినం తిరిగి లేస్తాడు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా సూటిగా రాయబడుతూ వచ్చినాయి అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను అప్పగించబడింది, మరి తను శిలువకు అప్పగించబడడం, తను మరి గొల్గోతా కొండకు అక్కడికి తీసుకురావబడడం, ఆ కలువరి శిలువలో తను చనిపోవడం, ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు పలకడం, ఇవన్నీ తను సమాధి చేయబడడం, ఇవన్నీ మరి దగ్గరుండి చూసి యేసుక్రీస్తును మరి వెంబడించినటువంటి స్త్రీగా ఈ సలోమె ఉంది. కాబట్టి ఇక్కడ మరి సలోమె యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియా, మగ్దలేని మరియా, కొందరు స్త్రీలు, ఆ తర్వాత సలోమె అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి సలోమె తన జీవితంలో మరి ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చింది? తన ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. చూడండి, తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తను వెంబడించింది, తనతో పాటు తిరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ కలువరిశిలువలో ఎంతో కఠినమైనటువంటి బాధను భరిస్తూ ఎంతో మరి తన శరీరం నాగులుగా దున్నబడుతూ వచ్చింది. తలకు ముండ్ల కిరీటం, మరి తన చేతుల్లో కాళ్ళలో మేకులు, తన శరీరం అంతా రక్తమయమైపోయినప్పుడు ఆ పరిస్థితి అంతా మరి సలోమె దగ్గరుండి చూస్తూ మరి ఎందుకు యేసు ప్రభు వారితో ఉంటే, ఒకవేళ యేసు ప్రభును వెంబడించినటువంటి స్త్రీ కదా, యేసు ప్రభుతో పాటు ఉన్న స్త్రీ కదా ఏమి అనుకొని, ఒకవేళ నన్ను కూడా చంపేస్తారేమో అని తను భయపడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి స్త్రీగా ఈ సలోమె ఉంది. నిజంగా తన జీవితంలో ఎటువంటి గొప్ప పాత్ర అంటే, మనం యేసు ప్రభు కార్యాలను చూస్తాం, యేసు ప్రభు వారి ద్వారా మేలును పొందుతాం, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, అవన్నీ అనుభవిస్తాం. కానీ యేసు ప్రభువారిని వెంబడించడానికి మనకి ఎంతో మరి కష్టమైనటువంటి పనిగా మనం భావిస్తాం కదా. ఈ లోకంని దేవుడు సృష్టించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమును మీరు అనుభవించండి, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మరి సృష్టిని మీరు ఆస్వాదించండి అని దేవుడు మనకి సృష్టినిచ్చాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అంతటిని మనం అనుభవించడానికి దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు. కానీ అన్నీ చేస్తాము, దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుతాం, దేవుడి నుంచి మేళ్ళు పొందుకుంటాం, దేవుడు చేసే అద్భుతములు కళ్ళారా చూస్తాం, చెవులారా వింటాం. కానీ మరి యేసు ప్రభువును వెంబడించాలంటే అదెంతో మనకి అది కష్టతరమైపోతుంది. ఈ దినాల్లో మరి దేవుడు చేసే మేళ్ళ కోసం ఆశీర్వాదాల కొరకే దేవుని మందిరాలకు వస్తూ ఉంటారు కదా. దేవుని మేలు ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఇంకెందుకు, దేవుని దగ్గర మనం ఆశీర్వాదాలు పొందుకున్నాం కదా, మేలులు అనుభవించాం కదా, ఇంకెందుకు మనకి దేవుడు అవసరమా అని యేసుక్రీస్తు ప్రభువారిని మనం పక్కన పెట్టిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి బదులుగా మరి ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేసి, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎన్నో అనుభవించి, మనం పొందాల్సిన శిక్షణ యావత్తు యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించి ఇంత గొప్ప శిలువ త్యాగాన్ని చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించబడే దినాల్లో అప్పటి వరకు ఉన్నటువంటి శిష్యులు కానీ,
అప్పటి వరకు ఉన్నటువంటి బంధువులు కానీ, అప్పటి వరకు ఉన్నటువంటి సహోదరులు కానీ యేసు ప్రభువును సిలువకు అప్పగించే తరుణంలో మరి వెళ్ళిపోతూ వచ్చారు. ఎందుకంటే యేసు ప్రభుతో ఉంటే ఈయన మనుషులే కదా, ఆయనతో పాటు మనల్ని కూడా చంపేస్తారేమో అనుకొని ఆయన్ని తన స్వజనులే విడిచిపెడుతూ వచ్చారు, తన సొంత వారే విడిచిపెడుతూ వచ్చారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది మరి శిష్యులు కూడా ఆయన వెంబడించడానికి వెనకంజ వేసిన వారుగా ఉన్నారు. అయితే మరి అందులో మగ్దలేని మరియయు, యేసు తల్లైన మరియ, తిరిగి కొంతమంది స్త్రీలు, ఆ స్త్రీలలో సలోమి కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించటంలో గొప్ప పాత్ర వహించినటువంటి స్త్రీగా ఉంది. ఎందుకు యేసు ప్రభు వారితో మరి ఆ గరుగురాల మార్గంలో తనతో పాటు వెళ్ళడం అవసరమా? యేసు ప్రభు వారిని వెంబడించడం అవసరమా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు మనం పొందుకున్నాం కదా, ఇంకెందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో అని తను ఎక్కడ కూడా అనుకోలేదు. కానీ యేసు ప్రభును వెంబడించడంలో తను ఎంతగానో మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి స్త్రీగా ఈ సలోమి ఉంది. మన జీవితంలో కూడా మరి ఎన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో మనం పడిపోయే పరిస్థితులు వస్తాయి, మనం ఆత్మీయంగా దిగజారే పరిస్థితులు వస్తాయి, భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ మనం నష్టపోయే పరిస్థితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చాలే, ఏం చేశాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో అని మనం అనుకుంటే యేసు ప్రభువారిని మేము వెంబడించడానికి మనం ముందడుగు వేయలేం. కాబట్టి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని వెంబడించే అనుభవం మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు అంతకందుకు దేవుడు మన ఆత్మీయ జీవితాలను ఆస్వాదించే దేవుడుగా ఉంటాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని మన జీవితంలో సంభవించినా యేసు ప్రభువారిని విడిచిపెట్టకూడదన్నటువంటి ధైర్యం మన జీవితంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించక మానం. కాబట్టి ఈ సలోమి యేసు ప్రభువారిని వెంబడించినటువంటి స్త్రీగా ఉంది. రెండవదిగా యేసు ప్రభువారిని ప్రేమించినటువంటి స్త్రీగా ఉంది. ఎలా ప్రేమించింది అనంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే రెండవ వచనం. చాలండి. ఎప్పుడు లేచిందంట? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించబడినప్పుడు ఉంది. యేసు ప్రభువారిని వెంబడించింది. తిరిగి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించిన స్త్రీ అని మనం ఎలా తెలుసుకోవాలంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అంతటితో మరి ఇంకెందుకు ఆయన సమాధి దగ్గరికి మనం వెళ్ళడం? యేసు ప్రభువారు నిజంగా తిరిగి లేస్తాడా? లేకపోతే ఎందుకులే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారితో మనకేం పని అనుకోలేదు. కానీ ఎప్పుడు లేచిందంటే సలోమి, మరియ, యేసు తల్లైన మరియ, మగ్దలేని మరియ, సలోమి ఎప్పుడు లేచారంట? ఆదివారం నా పెందలకడ లేచి. నిజంగా మన ఆత్మీయ జీవితంలో పెందలకడ లేచే అనుభవం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాలి అని మనం రుజువు చేయాలంటే పెందలకడ లేచే అనుభవం మన జీవితంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ప్రేమిస్తున్నామనంటే ఏదో ఆదివారం వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, తిరిగి వస్తున్నాం, మళ్ళీ తిరిగి ఆదివారం వెళ్తున్నాం, ఇదే. కానీ మరి యేసు ప్రభువును ప్రేమించడానికి తన సమయాన్ని హెచ్చించింది, తన జీవితాన్ని హెచ్చించిందంట. నిజంగా తన జీవితంలో ఎంతో ఇది యేసు ప్రభువును ప్రేమించినటువంటి గొప్ప అనుభవం సలోమి పొందుకుంటూ వచ్చింది. పెందలకడ లేచే అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. చూడండి, మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే ట్రైన్ వెళ్తుందంటే ట్రైన్కి అరగంట ముందే మనం పెందలకడ ఉంటాం. లేకపోతే స్కూల్కి వెళ్ళాలో, లేకపోతే కాలేజ్కి వెళ్ళాలి, లేదా ఏదైనా జాబ్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్, అర్ధగంట ముందే ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన ప్రయాణం చాలా దూరం కాబట్టి ఒకవేళ ట్రైన్ మిస్ అవుతుందనో, లేకపోతే మరి జాబ్కి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలంటే లేటుగా వెళ్తే ఆ రోజు శాలరీ కట్ చేస్తారనో, మరి భౌతిక సంబంధమైన వాటి కొరకే మరి మనం అంత ప్రయాసపడి పెందలకడ లేచి మనం కష్టపడి ఇన్ని పనులు మనం చేసుకొని వెళ్తున్నప్పుడు ఆత్మీయంగా మనం మన జీవితంలో యేసు ప్రభువారిని ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? ఎంతవరకు ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనకి ఇస్తున్నాం? ఎంతవరకు మన సమయాన్ని, మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి హెచ్చిస్తున్నాం? నిజంగా సలోమే జీవితంలో ఎంత గొప్ప సమర్పణ అంటే, పెందలకడ లేచి యేసుప్రభుని చూడాలని. యేసుప్రభు వారు 3వ దినం తిరిగి లేస్తారని ఆ రోజు చెప్పారు కదా. నేను యేసుప్రభుని చూడాలి, ఆయన ముఖదర్శనం చేసుకోవాలి, యేసే సన్నిధిలో నేను ఉండాలి,
మరి అందరికంటే ముందే నేను దేవుని మందిరంలో కనబడాలి, అందరికంటే ముందే నేను ఆరాధన చేయాలి, అందరికంటే ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్నటువంటి ఆ చురుకు, ఆ విశ్వాసం, ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం కూడా పెందలకడ లేచినటువంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉంటాం. యేసుప్రభును ప్రేమించిందనంటే అర్థం ఏంటి? అక్కడ తన సమయాన్ని హెచ్చించింది, తన సమయాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి స్త్రీగా సలోమి జీవితాన్ని చూస్తూ వచ్చాం. తిరిగి మూడవదిగా ఆమె ఏం చేసిందంటే సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి ఉంది. ఎట్లా సమర్పణ కలిగి ఉందంటే చూడండి, అదే అధ్యాయంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు ఆదివారంను పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి ఆయనకు 1వ వచనంలో ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఏం చేశారంట? వారి ద్రవ్యంతో మరి యేసుక్రీస్తు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు అర్పించాలంటే మరి ఎంతో విలువైనటువంటి వస్తువులు అవి. సుగంధ ద్రవ్యాలు ఎంతో కాస్ట్లీ, ఎంతో మరి ద్రవ్యంతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలు యేసుక్రీస్తు ప్రభు వారికి సమర్పించేటువంటి. అయితే వారి జీవనోపాధి నుంచి మరి సలోమి అంట ద్రవ్యంలో కొనిందంట, సుగంధ ద్రవ్యంలో కొనింది. చూడండి తన జీవితంలో ఎంత సమర్పణ కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని, దేవుడు భూమిని నిండించి ఫలించాలని, లేకపోతే మీరు కష్టపడి పని చేసుకొని ఫలించి అభివృద్ధి పొందుడని దేవుడు చెప్పి, ఈ సృష్టిలో మనం కష్టపడి పని చేసుకోవడానికి ఒక జీవనోపాధిని కల్పించి, ఒక జాబో లేకపోతే ఉద్యోగం ఏదో దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు మనకున్నటువంటి కష్టార్జితం, మనకున్నటువంటి సంపాదనలో నుంచి దేవుని మందిరానికి వ్యయాన్ని చెల్లించడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఇది ఇస్తే మరి మనకి ఇంట్లో కొరతగా ఉంటుందేమో, లేకపోతే ఈ పరిచర్యకు ఇది అప్పగిస్తే, ఇది ఇస్తే ద్రవ్యాన్ని మనం నష్టపోతామేమో, లేకపోతే మనకి ఇంట్లో ఉండవేమో అనే ఆలోచనలు రకరకాలుగా కలిగి ఉంటాం. అది ఏదైనా భౌతికంగా అయినా ఆత్మీయంగా నీకు ఇచ్చినటువంటి నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించుకొని దేవుని మందిరంలో ఒక నమ్మకమైనటువంటి పరిచర్య కానీ, లేకపోతే నమ్మకమైనటువంటి బాధ్యత కానీ నీకు అప్పగించినప్పుడు నీ జీవితాన్ని, నీ జీవితం ద్వారా, నీ శరీరం ద్వారా దేవుని కొరకు ఎంతవరకు త్యాగం చేస్తున్నావు. అది భౌతికంగా అయినా ఆత్మీయంగా. భౌతికంగా కూడా దేవుని పరిచర్య కొరకు, లేదా దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు మన సమర్పణలు సమర్పించే వారంగా ఉండాలి. అది ఏ వస్తువు కొనడానికైనా, లేకపోతే ఏ పని నిమిత్తమైనప్పటికీ కూడా దేవుని పని కొరకు మనం ఉపయోగించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటాడు. అదెంతో కష్టమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా నా యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఎక్కువైనది నాకేమీ లేదని సలోమి తన వ్యయం, తన జీవనోపాధిలో ఉన్నటువంటి ఆ డబ్బును వ్యయపరచడానికి, ఖర్చు పెట్టడానికి కొనినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి మన ఆత్మీయంగా మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం ద్వారా మనం ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువారికి త్యాగం చేస్తున్నాం, ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషపెట్టే విధంగా మన సమయాన్ని ఇస్తున్నాం, ఎంతవరకు మన సమయం దేవునికి ఇచ్చి దేవుని సంతోషపెడుతున్నాం అనేది దినం మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. భౌతికంగా ఆత్మీయంగా దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుని పరిచర్య కొరకు ఉపయోగించే వాటి కొరకు మనం ఉపయోగించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచే దేవుడుగా ఉంటాడు. ఇంకోటిగా పిల్లలను కూడా దైవికమైనటువంటి మార్గంలో పెంచినటువంటి స్త్రీగా ఈ తల్లి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో, వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అనే వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండెరు. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో జబదయి కుమారుల తల్లి అని రాయబడింది. ఆ జబదయి కుమారులు ఎవరు? యాకోబు, యోహాను. ఈ యోహానే యోహాను మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం రాసినటువంటి ఈ యోహాను ఎవరు?
సలోమి యొక్క కుమారుడు యాకోబు యోహానులను దైవికంగా పెంచడంలో కూడా ఆమె గొప్ప పాత్ర వహించినట్టుగా ఉంది. ఇక్కడ జబదయి కుమారుల తల్లి అని రాయబడింది. మార్కు సువార్తలో మరి సలోమి అని రాయబడుతూ వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా అయితే తన కొరకే జీవితాన్ని హెచ్చించిందో, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించడంలో గొప్ప పాత్ర వహించిందో, యేసుక్రీస్తు ప్రభువారి కొరకే సమర్పణ కలిగింటూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిందో, అదే మార్గంలో బిడ్డలను కూడా పెంచడానికి గొప్ప పాత్ర వహించింది. అందుకని అంటుంది కదా, అయ్యా నువ్వు మరి ఆ పరలోక రాజ్యంలో నా కుమారులను కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని చేర్చుకోమని. నిజంగా అక్కడ తన స్వార్థము ఉపయోగించవచ్చు, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారితో పాటే ఉండాలని ఇష్టపడుతూ వచ్చింది. లోకంలో ఎవరి కొరకో బ్రతకమని కుమారుని పెంచలేదు. లోకంలో ఏదో సంపాదించాలని, ఏదో అందచందాలు కలిగి ఆస్తిపాస్తులు కలిగి ఉండాలని మరి తను కోరుకోలేదు. కానీ దేవుని దగ్గర నీ రాజ్యంలో నా కుమారులు కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున ఒకళ్ళు ఉండాలని తను ప్రాధేయపడినటువంటి స్త్రీగా చూడండి. లోకంలో ఒక కుమారులకి వివాహం చేయాలంటే మరి 3 అడుగుతారు. ఒక కులం, లేకపోతే క్యాస్టు, కలరు, లేకపోతే అందంగా ఉన్నారా, లేకపోతే ఉద్యోగం ఉందా, ఇవన్నీ చూసుకుంటారు. కానీ మరి ఇక్కడ ఈ సలోమి ఏమడుగుతూ వచ్చిందంటే, ప్రభా లోక సంబంధమైనటువంటి అందం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే లోక సంబంధమైనవి ఏవి కూడా నా కుమారులకు వద్దు, కానీ ఆ పరలోక రాజ్యంలో నీతో పాటు కుడివైపున ఎడమవైపున ఒకళ్ళు ఉండడానికి నా కుమారులకు అనుమతి ఓ ప్రభు అనే తను కుమారుల కొరకై మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అడిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, మరి ఆ విధంగా కుమారులను పెంచింది, గొప్ప పాత్ర వహించింది కాబట్టి ఆ యోహానే తిరిగి పద్మాసు దీపమున పరవశుడై ఉండెను. ప్రకటన గ్రంథం రాశాడు. 3 యోహాను పత్రికలు రాసినటువంటి మరి యోహాను గొప్ప మరి వ్యక్తిగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ సలోమి తన జీవితంలో యేసు ప్రభుని వెంబడించింది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఆయన వెంబడించడంలో వెనక తిరగకూడదు. మనకు ఎన్ని పరిస్థితులు మన జీవితంలో సంభవించినా, ఎన్ని కష్టంలో మరి ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా పడిపోకూడదు, బలహీనం కాకూడదు. కానీ దేవుడు మరి మనకిచ్చినటువంటి ఈ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించిన వారమై యేసుక్రీస్తుని వెంబడించుటకు అలిపెరిగినటువంటి పోరాటం వెంబడించుటలో అలసిపోకుండా మరి ఆత్మీయ యుద్ధంలో ముందు కొనసాగే వారంగా మనం ఉండాలని మరి ఇక్కడ సలోమి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా ఏమి చేసింది సలోమి? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది. ఆమె ఎలా ప్రేమించింది? ప్రేమించటంలో కూడా తన క్రియలను కనపరిచింది. పెందలకడ లేచి యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వెళ్ళినటువంటి స్త్రీగా ఉంది. ఆ సమాధిని దర్శించాలి, ఆ సమాధిని నేను చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేస్తారు, నేనే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి, అందరికంటే ముందెళ్ళాలి అని. అందుకనే దావీదు కూడా అంటాడు కదా, ఉదయంలోనే నీ స్వరంను నీ ముఖదర్శనం నేను చేసుకుందను. యేసుక్రీస్తు ప్రభువారు ముఖదర్శనం చేసుకోవాలంటే ఎప్పుడు రావాలి? పెందలకడ వచ్చే అనుభవం మనకు కలిగి ఉండాలి. పెందలకడ వచ్చి దేవుని ముఖదర్శనం చేసుకునే అనుభవం, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించే అనుభవం మన జీవితంలో ఉండాలని సలోమి యొక్క స్త్రీ ద్వారా మనం నేర్చుకునే వారంగా ఉండాలి. మూడవదిగా ఆమె తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి స్త్రీగా, తనకున్నటువంటి ద్రవ్యాన్ని కానీ, తనకున్నటువంటి ఆస్తిని కానీ, అంత మాత్రమే కాదు, భౌతికంగా ఆత్మీయంగా తన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారికి త్యాగం చేసినటువంటి స్త్రీగా ఉండి ఆమె మనకి దినం నేర్పిస్తుంది. మనం ఎంతవరకు మన జీవితాన్ని యేసుక్రీస్తు కొరకు సమర్పిస్తున్నాం, మన సమయాన్ని ఎంతవరకు దేవుని కొరకు హెచ్చిస్తున్నాం అనేది ఇక్కడ మనం నేర్చుకునే వారంగా ఉండాలి. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి కొరకే తన పిల్లలను పెంచి ఆయన రాజ్యంలో ఉండాలని ఇష్టపడినటువంటి స్త్రీగా సలోమి ఉంది. కాబట్టి తన ఆత్మీయ జీవితం ద్వారా 5 అంతలుగా తను మేలు పొందుతూ వచ్చింది. చివరిగా 6వ అనుభవం ఏంటంటే సలోమి అనగా సమాధానం. సలోమి అంటే అర్థం ఏంటి? సమాధానం. మనం ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? ఇరుగు పొరుగు వారితో, మన బంధువులతో, మన స్నేహితులతో, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి మనం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా
సమాధానాన్ని మనం కోల్పోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా సలోమి యేసుక్రీస్తు ప్రభువారితో సమాధానం కలిగి ఉంది. ఆయనతో సహవాసం చేసినట్లా మీకు సమాధానం కలిగి ఎవరితో సహవాసం కలిగి ఉంటాం? మన జీవితంలో సమాధానం కలిగి ఉంటాం యేసుక్రీస్తు ప్రభువారితో సమాధానం కలిగి ఉండటం ద్వారా మనం మరి అనేకులతో యేసు ప్రభుతో సమాధానం కలిగి ఉంటూనే మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట. సలోమి అనగా సమాధానం. మన జీవితంలో ఉందా సమాధానం? మన జీవితంలో ఎటువంటి సమాధానం మనం కలిగి ఉంటున్నాం? మరి సమాధానం లేక ఒకప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారితో సమాధానం లేనటువంటి వారంగా, యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధం లేనటువంటి వారంగా, ఆయనతో సహవాసం చేయనటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం మరి సొంత రక్షకునిగా అంగీకరించామో, యేసుక్రీస్తు ప్రభువారు మనకేమనుగ్రహించాడు? మన హృదయంలో సమాధానం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ సమాధానమే మనం ఇతరులతో కూడా కలిగి ఉండాలని మరి సలోమే జీవితం ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నాడు. మనం సమాధానం ఉండడానికి కొన్ని పరిస్థితుల్లో మనం సమాధానం ఉండడానికి ఇష్టపడతాం. మన శత్రువులతో అయినా, మన బంధువులతో అయినా, మనల్ని కీడు చేసేవారికైనా మనం సమాధానం కలిగి ఉండాలని మనం ప్రయాసపడతాం. కానీ మన ఎదుటివారు సమాధానం ఉండడానికి ఇష్టపడరు. మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత బాధపడ్డా, ప్రభువా వారితో నాకు సమాధానం ఇవ్వు, వారితో నాకు సమాధానం ఇవ్వని మనం ఎంత ప్రార్థన చేసి దేవుడు మనకు సమాధానం ఇచ్చి సమాధాన పడాలన్న కొన్ని సందర్భాల్లో వారు మనతో సమాధానం కలిగి ఉండడానికి ఇష్టపడరు. అయినప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నటువంటి సమాధానాన్ని మనం కోల్పోకూడదు. దేవుడిచ్చే సమాధానం అది ఎప్పటికి కూడా అది పైనుండి వచ్చే సమాధానం అంట, పవిత్రమైనది, మరి భక్తితో కూడినటువంటిది, నీతి ఫలములతో కూడినటువంటి సమాధానం అంట. మరి భౌతిక సంబంధమైన వారితో మనం సమాధాన పడడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. మరి మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో మనం సమాధానం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారితో మనం సహవాసం కలిగి ఉంటున్నామా? మన సహవాసం యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నప్పుడు భౌతికంగా కూడా మనం భౌతిక సంబంధమైన మరి ఈ లోకంలో జీవించే వారితో కూడా మనం సమాధానం కలిగి ఉంటామనేది సలోమి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ 6 అనుభవం కలిగి మనం మరి ఆత్మీయంగా సలోమి ఏ విధంగా యేసుక్రీస్తుని ప్రభువును ప్రేమించిందో, సమాధానం కలిగి ఉందో, తన బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యంలో ఉండాలని ఇష్టపడినటువంటి స్త్రీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి కొరకే తన జీవితాన్ని, తన సమయాన్ని హెచ్చించి ఆయన్ని ప్రేమించినటువంటి స్త్రీగా ఉంది. యేసుక్రీస్తును వెంబడించడంలో అలసిపోయినటువంటి స్త్రీగా ఉంది. ఆ విధంగా మనం ఉండాలని మరి ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఈ దినం సరిచేసుకుందాం. ప్రభా, మన ఆత్మీయ జీవితంలో నిన్ను వెంబడించడంలో చాలా తన్ను తగ్గిపోతూ వచ్చాను. ప్రభా, నా సమయాన్ని మరి నా జీవితాన్ని నీకు త్యాగం చేసే విషయంలో నేను తప్పిపోతూ వచ్చాను. నిన్ను ప్రేమించే విషయంలో పెందలకడ లేచి నిన్ను దర్శించే విషయంలో నేను తప్పిపోతున్నాను. ప్రభా, పెందలకడ లేచే అనుభవం నాకు దయచేయి అని మరి 6 మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఈ అనుభవాలు మన జీవితంలో ఉన్నాయో లేదో సరిచేసుకొని ఆ విధంగా జీవించుటకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థించండి. మరి ఈ దినం చేయబడిన పరిచర్య శుక్రవారం లగడపాడులో బెత్లెహేంలో పరిచర్య ఆన్లైన్ పేరు కొరకే ప్రార్థించండి. శనివారం సాయంత్రం సిద్ధపాటు కూడిక, ఆదివారం ప్రభుదినం కొరకే ప్రార్థించండి. తిరిగి షిలోహు పరిచర్య మరి నూతన ఆత్మలు దేవుడు మందిరంకు తీసుకుని రాగలిగినట్లు నూతన ఆత్మల కొరకే మరి షిలోహు పరిచర్య, హోరేబు పరిచర్య, బెత్లెహేం పరిచర్య, కనిగల పరిచర్య, మరి ఎల్షద్దాయి పరిచర్య కొరకే, దైవజనుల కొరకే ప్రార్థన చేద్దాం. ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమన్నా ఉంటే మనం ప్రార్థించి కొంత సమయం దేవుని మందిరంలో ప్రార్థన కలిగి ఉంటాం. ఇప్పుడు నాయన తండ్రి ప్రభా, మీరు నడిపించిన విధానం బట్టి నాయన తండ్రి ప్రభా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన తండ్రి ప్రభా, నీ దాస్త్రాల ద్వారా నాయన నువ్వు చూపించిన లేఖన భాగాల కొరకై ప్రభా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా నాయన ప్రతి వారం నాయన ఒక్కొక్క స్త్రీ గురించి నాయన మా ముందు నాయన తండ్రి ప్రభా చూపిస్తూ వస్తున్నారు నాయన. అనేక మర్మములు అయ్యా మాకు తెలియజేస్తూ వస్తున్నారు నాయన తండ్రి ప్రభా.
ఎన్నోసార్లు వాక్యం విన్నప్పటికి కూడా నాయన మరి కొత్తగా నాయన తండ్రి ఆ వాక్యాన్ని మాకు చూపిస్తూ వస్తున్నారు. సలోమి గురించి నాయన తండ్రి ప్రభా మీరు ఎంతగానో వివరిస్తూ వచ్చినందుకే దేవా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నిజంగా తన జీవితంలో నాయన తండ్రి ప్రభా ప్రతి పరిస్థితిలోనైనా తండ్రి ప్రభా తను వెంబడించిన స్త్రీగా నాయన మిమ్మల్ని వస్తూ వచ్చింది. నిజమైన ఆయన నా జీవితంలో కూడా నాయన తండ్రి ఒకప్పుడు ఇటువంటి స్థితిలో నాయన తండ్రి నేను లేకుండా వచ్చాను. ఇటువంటి అనుభవాలు కూడా ఆయా తండ్రి విన్నా కూడా నాయన తండ్రి కొన్నిసార్లు నాయన పడిపోయే స్థితిలో ఉంటూను వచ్చాను ఆయన. అందును బట్టి నన్ను క్షమించండి. అంతేకాక నాయన తండ్రి ప్రభా తను ఎంతగానో నాయన సమర్పణ కలిదానిలాగా ఉంటూ వచ్చింది నాయన తండ్రి. ఉదయాన్నే పెందలకడ లేచి నీ ముఖ దర్శనం చేసుకోవాలని చెప్పి నాయన వస్తూ వచ్చింది. అంతేకాక నాయన తండ్రి ఆయా వ్యయపరిచి నాయన సుగంధ ద్రవ్యములు కొని ఆయా నీకు సమర్పించాలని చెప్పి నాయన ఎంతో ఆయా తను మరి నాయన తండ్రి ప్రభా వ్యయపరుస్తూ నాయన తండ్రి ఆ ద్రవ్యాన్ని కొన్నట్లుగా చూస్తూ వస్తున్నాం. అంతేకాక నాయన తన కుమారులను నాయన తండ్రి ప్రభా అయ్యా నీ కొరకునైనా జీవింపజేసేదానిలాగా నాయన తండ్రి ప్రభా అయ్యా మరి నాయన ప్రభా ఈ లోక ప్రకారంగా నాయన బిడ్డలకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. అయినప్పుడు కూడా తను నాయన తండ్రి ప్రభా మరి బిడ్డలను నీ కొరకు నాయన పెంచుతూ వచ్చింది అయ్యా నాయన తండ్రి ప్రభా. అంతేకాక నాయన తండ్రి అయ్యా మరి ఎంతగానో నాయన తను నీ కొరకు జీవించిన దానిలాగా నాయన తండ్రి ప్రభా మరి నాయన వస్తూ వచ్చింది నాయన తండ్రి ప్రభా. ఇటువంటి అనుభవాల్లో కూడా నాయన నేను కూడా నడిచినట్లుగా నాయన నీ కృప అనుగ్రహించండి నాయన కృప అనుగ్రహించండి నాయన తండ్రి. ఇటువంటి అనుభవాల్లో కూడా నాయన తండ్రి ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని మీ దయగలస్తాలు కప్పు చెప్తున్నాను తండ్రి ప్రభా. మరి శుక్రవారం సంఘం నాయన శనివారం సిద్ధపాటు కూడి కొరకు మీరు సిద్ధపరచండి. శుక్రవారం వాళ్ళలో కూడా నాయన ప్రేయర్ ఉంది, మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రీతిగా హోరేబు కనిగండ్ల పరిచర్య ఇటు నాయన తండ్రి ప్రభా ప్రతి పరిచర్యలో నాయన శిలోహొక్క పరిచర్ని అయ్యా మరి సండే స్కూల్ నాయన తండ్రి ఆదివారం ప్రభుదినం కొరకు కూడా నాయన చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా మీరు మమ్మల్ని సమకూర్చమని నాయన తండ్రి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. ఎక్కడైతే 2-3 నామ పేరిట కూడి ప్రార్థిస్తారు శిలోహ చిన్న మంద భయపడుకుడని ఈ రీతిగా మా ప్రార్థన ఆలకించి ఇంకా ఎవరైతే ఉన్నారో నాయన తండ్రి వారందరి కొరకు కూడా నాయన తండ్రి శిలోహ పరిచర్ని కూడా మీరు విస్తరించండి. దాసురాలను పరిచర్ని కూడా మీరు నీరు కట్టి ఫలింపజేయమని మీ దయగలస్తాలు కృపగలస్తాలు కప్పు చెప్పుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ యొక్క ఘనమైన నామను బట్టి పరిశుద్ధమైన నామను బట్టి అయా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి నమ్మకమైన దేవా కృపావాచలత కలిగినటువంటి తండ్రి నేను నమ్మకత్వాన్ని బట్టి మీ మంచితనమును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో శిలహులో ప్రభా ఈ విధంగా మేము సహోదరులంగా నీ సంధికి రాగలగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు. మీరు చూపిస్తున్న వాచనతను బట్టి మంచితనాన్ని బట్టి మీకు వందనములు దేవా. మీ దయ మీ ఆయుష్కాలం అంతా నీ దయ నిలుచునని వాక్యంలో రాయబడినట్లుగా నీ కోపం నిమిషం మాత్రమే కానీ నీ దయ ఆయుష్కాలం అంతా నిలుచును. అటువంటి దయను మా మీద మీరు కుమ్మరిస్తున్నందుకే మీకు వందనములు. కోపించుచునే మీరు వాత్సల్యత జ్ఞాపకం తెచ్చుకునే దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడవు ప్రభా. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. దినదినం మీరు చూపిస్తున్న ప్రభా మీ వాత్సల్యత మీ ప్రేమయ్యే ఈ దినం వరకు ప్రభా మమ్మల్ని క్రీస్తులో బంధింపచేసింది దేవా. అందును బట్టి మీకు వందనములు. మీ ప్రేమ ద్వారా మీరు మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చారు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చారు తండ్రి. పాపంలో శాపంలో చీకటిలో అంధకారంలో నిత్య నాశనానికి సమీపస్తులుగా ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ప్రభా మమ్మల్ని దూరస్తులైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చారు తండ్రి. మేము పొందాల్సిన శిక్షణ యావత్తు మీరు ఆ కలువరి శిలువలో మీరు భరిస్తూ వచ్చారు. మా కొరకే నల్లగొట్టబడుతూ వచ్చారు ప్రభా మరి మా కొరకే స్వరూపంను సొగసును కోల్పోతూ వచ్చారు ప్రభా. మేము పొందాల్సిన శిక్షణ యావత్తు ప్రభా కలువరి శిలువలో మీరు తండ్రి మీ క్రయాన్ని మీరు చెల్లిస్తూ వచ్చారు. మీరు కాచినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తమే, మీరు కాచినటువంటి ప్రభా అమూల్యమైన యవన రక్తమే మా పాపములకు ప్రాయశ్చిత్తము విడుదల విమోచన కలుగజేస్తూ వచ్చింది తండ్రి. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను దేవా. ఈ విధంగా రక్షించబడినటువంటి మా జీవితంలో ప్రభా ఆత్మీయంగా దినదినం మేము ప్రభా మరి తండ్రి మా అంతరంగ పురుషుణ్ణి ప్రభా అంతకంతకు అభివృద్ధి పొందుటకు ప్రభా తండ్రి ప్రభా మేము బలపడు కొరకే నీ వాక్యమును కూడా మీ ధర్మశాస్త్రమును కూడా మీరు మాకు అందిస్తున్నందుకే మీకు వందనములు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి మీకు వందనములు. మీరు మాకు అనుగ్రహించినటువంటి సేవకులను బట్టి సంఘమును బట్టి సహవాసమును బట్టి ప్రభా మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షత దర్శనమును బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదే దర్శనంలో అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ప్రభా మరి తండ్రి ఈ సహవాసంలో ప్రభా మీరు మమ్మల్ని నుంచి దినదినం ఆత్మీయంగా బలపరుస్తూ
పడిపోయినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని లేవనెత్తుతూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తూ నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుగైనదని వాక్యంలో రాయబడినట్లుగా నీ వాక్యం ప్రభా తండ్రి మమ్మల్ని నడిపించేటట్టుగా ఉన్నందుకే మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. అటువంటి వాక్యము ద్వారా దినదినం మేము బలపరచబడ్డానికి మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనములు. ఓ ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పదని వాక్యంలో రాయబడినట్లుగా నిజంగా ఈ భాగ్యం ఎవరికి ఉండదు తండ్రి. దేవదూతలకు పరిచారకులు ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి రక్షించబడినటువంటి మేము తండ్రి ప్రభా సహోదరులముగా ఏ విధంగా మేము జీవించాలి, ఏ విధంగా లోకంలో ప్రవర్తించాలి, లోకంలో ఉంటున్నటువంటి మేము లోకమాలయం అంటకుండా ఏ విధంగా మా పవిత్రమైనటువంటి జీవితంలో కాపాడుకోవాలి, జ్ఞానము కలవారమే ప్రభా ఏ విధంగా మా ఇల్లు మేము కట్టుకోవాలో ప్రభా తండ్రి దినదినం మీరు మమ్మల్ని తండ్రి సరిచేస్తున్నందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం తండ్రి సహోదరుల నిమిత్తమై సహోదరుల కూడిక నిమిత్తమై కూడా ప్రభా నీ బిడ్డలు మీరు తీసుకొచ్చినందుకే వందనములు. చేయబడుతున్నటువంటి ఈ పరిచర్ని మీరు దీవించి ఆస్వాదించండి. అల్పంగా స్వల్పంగా తండ్రి చేయబడుతున్నటువంటి ఈ పరిచర్య మీరు నీరు కట్టి ఫలింపచేసి మీ ఆత్మ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సలోమి యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనములు ప్రభా. తండ్రి సలోమి మిమ్మల్ని వెంబడించింది తండ్రి. నిజంగా మిమ్మల్ని వెంబడించటంలో మేము ఎంతగానో తప్పు ప్రభా తండ్రి. మేము పడిపోతూ వస్తున్నాం తండ్రి. ఒకప్పుడు లోకంలో వెంబడిస్తూ లోకంలో తండ్రి జీవిస్తూ వచ్చినటువంటి మమ్మలను మిమ్మల్ని వెంబడించే వారంగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చావు. అయితే ప్రభా తండ్రి మిమ్మల్ని వెంబడించటంలో తండ్రి మేము తండ్రి సరైన విధానంలో ప్రభా తండ్రి మిమ్మల్ని వెంబడించలేకపోతున్నాం దేవా. కనుక ప్రభా నీ శిలువను మోయిచు మిమ్మల్ని తండ్రి వెంబడించుటకు దినదినం మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించండి. మమ్మల్ని ప్రేమించే విషయంలో కూడా మేము తప్పిపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీరు మమ్మల్ని ప్రేమించి పరముల వాసనగా ఉంటూ కొరకే తండ్రి తను బలిగా అర్పణగా చేసుకున్నానని ప్రభా మమ్మల్ని ప్రేమించి మేము పరిమళ వాసనగా ఉండాలని మీరు బలిగా అర్పణగా చేయబడుతూ వచ్చారు. అయితే ప్రభా సరైన విధానంలో మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి ప్రభా. తండ్రి సలోమి అయితే సమాధానం కలిగి ఉంటూ వచ్చింది. ఆ విధంగా ప్రభా మా ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలో భౌతికంగా కూడా ప్రభా మరి తండ్రి మేము మీకు మీతో సమాధానం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ఇరుగు పొరుగు వారితో మా బంధువులతో ప్రభా మరి తండ్రి ఎవరితో అయితే మేము సమాధానం కోల్పోతున్నామో అటువంటి సమాధానం మా జీవితాల్లో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించి కృప చూపించండి ప్రభా. మిమ్మల్ని తండ్రి దర్శించటంలో మీ సమాధిని దర్శించాలని తను ప్రభా మరి తండ్రి పెందలకడ లేచే అనుభవం కలిగి ఉంటూ వచ్చింది. మేము కూడా అటువంటి పెందలకడ లేచే అనుభవం మేము కలిగి ఉండడానికి మాకు సహాయపడండి ప్రభా. మేము దర్శనం చేసుకున్నటకు దేవా మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. సుగంధ ద్రవ్యములను పూయుటకు ప్రభా తన డబ్బును వెచ్చించింది, వేపరిచింది ప్రభా. సుగంధ ద్రవ్యంలో కొనినట్లుగా సలోమి తండ్రి తన జీవితంలో మేము చూస్తున్నాం. కనుక ప్రభా మాకు అప్పగించినటువంటి ప్రభా మరి తండ్రి మా ఉద్యోగ బాధ్యతల్లోనేమి ప్రభా మాకు వచ్చినటువంటి కష్టంలో నుంచి ప్రభా మరి తండ్రి మేము కూడా సమర్పణ కలిగిన వారమై దేవా మీ పరిచర్య కొరకు ప్రభా మరి తండ్రి మేము వెచ్చించే వారంగా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా. అంత మాత్రమే కాదు సలోమి తన కుమారులను ప్రభా మరి తండ్రి నీ రాజ్యంలో తండ్రి చేర్చుకోవాలని తను కోరుకుంటూ వచ్చింది. ఈ లోకం కొరకుతో బిడ్డలను పెంచలేదు ప్రభా తండ్రి. లోకంలో వారేదో సాధించాలని వారు ప్రభా మరి తండ్రి సంపాదించాలని తను కోరలేదు, కానీ మీతో ఉండాలని ఇష్టపడుతూ వచ్చింది. నిజంగా మరి ఎంతో సమర్పణ కలిగినటువంటి తల్లిగా, ఎంతో భక్తి కలిగినటువంటి తల్లిగా తన జీవితాన్ని సంపూర్తి చేస్తూ వచ్చింది. ఆ విధంగా మేము కూడా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ 6 విషయాల్లో ఎక్కడైతే తప్పిపోతూ వచ్చామో తండ్రి సలోమి వల్లే మిమ్మల్ని హత్తుకొని మీకు సమర్పణ కలిగి మిమ్మల్ని ప్రేమించే అనుభవం, మిమ్మల్ని వెంబడించే అనుభవం, మీతో సమాధానము సహవాసం కలిగి ఉండే అనుభవం మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనములు. పరిచర్యలో పాల్పొందిన బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి దేవా. రాని వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా మరి తండ్రి శుక్రవారం నైటు మరి ప్రభా బెత్లెహేంలో జరిగే ఆన్లైన్ ప్రేయర్లోను, శనివారం సాయంత్రం సిద్ధపాటు కూడిక, ఆదివారం ప్రభుదినం కొరకే మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్ను మీరు దీవించండి. నూతనమైన ఆత్మల్ని స్థలంలోనికి తీసుకుని రండి. సండే స్కూల్ పరిచర్ను కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. హోరేబు పరిచర్య ప్రభా అక్కడ దైవజనులు తండ్రి వారికి మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభా. మందిరం పనుల్లో కూడా మీరే తోడైండి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి కృప చూపించండి. తిరిగి ప్రభా బెత్లెహేము పరిచర్య, కనిగల పరిచర్య, ఎల్షద్దాయి పరిచర్ను కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. మరి తండ్రి
ఈ 5 సంఘముల పరిచర్యను ఆనాటి వృద్ధి పొందినట్లుగా మీరే ప్రభా ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవజనులను, విశ్వాసులను ప్రభా మరి తండ్రి పరిచారకులను, మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించి కృప చూపించండి. ఎవరు ఏ అనారోగ్యాలతో ఉన్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, ఎవరు ఏ విధంగా ప్రభా మరి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, నిరాశ నిస్పృహలో కృంగుదల్లో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షించబడిన వారిని ఆత్మీయంగా మీరు బలపరచండి. దేవా కనికరించి కృప చూపించమని, తిరిగి నీ బిడ్డలు వెళ్తున్నారు వారిని క్షేమంగా తీసుకువెళ్ళండి ప్రభా. మరి తండ్రి ఆత్మీయంగా వారిని దినదినం మీరే అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ తండ్రి మిమ్మల్ని వెంబడించే స్త్రీలుగా వారు ఆ జాబితాలో ఉన్నట్లుగా మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకే మీ కొందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 562.